మామ ఈ వీడియో చూడు. ఈ ఫెమినిస్ట్ బ్యాచ్ మొత్తం వచ్చేసి అబ్బాయిల మీద వాడు ఏడిసి వస్తారు గానీ నువ్వు ఒకమైతే మరీ దారుణం. బట్టలకి సెక్సువాలిటీ ఎవరికి ఎంత తీట చెప్పు అంటగట్టనికి. మీరు అంటు పెట్టుకుంటారు. లోపల ఉండాల్సిన బయట వేసుకొని బయట ఉండాల్సిన లోపల వేస్తారు. మీరు అంటు పెట్టుకుంటారు. ఎవరికి ఎంత తీట చెప్పు. ఎవరు ఖాళీగా ఉండిడా అంటే అది చూడు ఏం చేస్తారు. ఒకరికొకరు జోక్ కొట్టురు ఎవరు ఎంత లాగా ఉన్నాయని చెప్పేసి. అట్లా తెలియదమ్మా వెయిట్ చక్కగా కాంట మీద జోక్ కోరు చక్కగా తెలుస్తుంది. సిగ్గుండాల కొంచెమన్నా. మా మీద వాడు ఏడవటం కాదు, వాళ్ళకు బుద్ధి చెప్పరు మీకు శాతం అయితే. అబ్బాయిల మీద ఏడిసి వస్తే ఏమొస్తుంది మీకు? మనిషి పుట్టుక పుట్టినప్పుడు మొగోళ్ళకైనా ఆడవాళ్ళకైనా కామ కోరికలు ఉంటాయి. మీరు కామ కోరికలు వచ్చే అవయవాలను బయటపడేసి చూపించి వీడు కామంతో చూస్తున్నట్టు ఎవడేం చేస్తాడు? మీరు చూపించినాడు కామంతో చూడరా మరి? అవి భద్రంగా దాచిపెట్టుకుంటే ఎందుకు చూస్తారు? ఆ మాత్రం సిగ్గుండదా మీకు? మా మీద వాడు ఏడిస్తారు ఎందుకు? ఒకటే మేము కొంపలేదు దెంగిపోయినట్టు. ఫస్ట్ మీరు సగం ఉండి మమ్మల్ని అంటే అర్థం ఉంటది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.